అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్కారీ బడి. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ మిత్రులకి దీక్ష యాప్ ద్వారా జరుగుతున్నటువంటి నిష్ఠా ట్రైనింగ్లో భాగంగా ఈరోజు మాడ్యూల్ 11 పడగాజీ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించి భాషా బోధనకు సంబంధించిన పోర్ట్ఫోలియో వివరాలను పరిశీలించుదామండి. వారిచ్చిన పోర్ట్ఫోలియో: ఏదైనా మీ భాషా పాఠ్యపుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొని దానికి ఈ క్రింది తెలిపిన విధంగా 2 కృత్యాలను తయారు చేయండి. అవి ప్రీ రీడింగ్ యాక్టివిటీ, 2 వైల్ రీడింగ్ యాక్టివిటీ, 3 పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, 4 వొకాబులరీ, 5 గ్రామర్, 6 రైటింగ్ యాక్టివిటీ. వీటితో పాటుగా మీరు లింగభావన, సహిత విద్య, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలను కూడా జోడించవచ్చు అని పోర్ట్ఫోలియో కృత్యం ఇచ్చారండి. దీనికి నేను ఏ విధంగా రాశానో మీకు వివరిస్తాను. ముందుగా టీచర్స్ డీటెయిల్స్: నేమ్ ఆఫ్ ది టీచర్, స్కూల్ డేస్, యూడేస్ కోడ్, నేమ్ ఆఫ్ ది ఎస్ఆర్జీ, మొబైల్ నెంబర్. నేను తీసుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్, సబ్జెక్ట్ ఇంగ్లీష్, క్లాస్ 3, లెసన్ తెనాలి రామ అండ్ ది థీవ్స్. ప్రీ రీడింగ్ యాక్టివిటీ. Pre-reading activity with attractive pictures to lead learners into the lesson, motivates learners and encourages interactive learning. మనకి టెక్స్ట్ బుక్లోని మోటివేషన్ పిక్చర్ని చూపించి విద్యార్థుల్ని ప్రశ్నించుట. తెనాలి రామ మోటివేషన్ పిక్చర్ని విద్యార్థులు పరిశీలిస్తారు. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని విద్యార్థులను అడిగి వారిని చర్చలోకి నిమగ్నమయ్యేలాగా తీసుకురావడం. యాక్టివిటీ 1: లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ orally. వాట్ ఈస్ ద ఇన్విటేషన్ అబౌట్? హూ ఆర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద షో? వేర్ విల్ బీ ద షో కండక్టెడ్? మెన్షన్ ద షో టైమింగ్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షో? ఈ క్వశ్చన్స్కి విద్యార్థులు సమాధానాలు ఇస్తారు. దీనికి సంబంధించిన యాక్టివిటీ 2: The teacher writes some words from the lesson on the blackboard. టీచర్ లెసన్లో నుండి కొన్ని వర్డ్స్ని బ్లాక్ బోర్డ్ మీద రాస్తారు. ద టీచర్ ఆస్క్స్ స్టూడెంట్స్ టు రీడ్ ద వర్డ్ అండ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ అపియర్డ్ ఇన్ ద లెసన్. ఆ లెసన్లో అది ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కడ ఉంది, ఏ పేరాలో ఉంది అనేది వాళ్ళు గుర్తించాలి. లిస్ట్ అవుట్ ద పారావైజ్. ద స్టూడెంట్స్ సెర్చ్ ఫర్ ద వర్డ్ ఇన్ ద లెసన్ and find out the words. For example, gesture, thieves, jewelry, garden, reward, couple, stones, palace, draw. ఈ వర్డ్స్ని ఏ పేజీలో ఉన్నాయి, ఏ పేరాలో ఉన్నాయి, ఎన్నిసార్లు వచ్చినాయి విద్యార్థులు పరిశీలిస్తారు. దీన్ని పీర్ గ్రూప్ ద్వారా అసెస్మెంట్ చేయించటం. పీర్ గ్రూప్ అసెస్మెంట్. అబవ్ యాక్టివిటీ డన్ బై ద స్టూడెంట్స్, దెన్ పీర్ గ్రూప్ స్టూడెంట్స్ కండక్టెడ్ ద అసెస్మెంట్. పరిశీలిస్తారు. వైల్ రీడింగ్ యాక్టివిటీ. రీడింగ్ చదువుతూ ఉండగా చదువుతూ ఉండగా జరిగే యాక్టివిటీ. టీచర్ విల్ రీడ్ ద లెసన్ లౌడ్లీ విత్ ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అండ్ పాస్. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ చేస్తూ సరైన ఉచ్చారణతో ఎక్కడ పాస్ చేయాలో చేస్తూ లౌడ్లీగా టీచర్ రీడింగ్ చేస్తారు. విద్యార్థులు గమనిస్తారు. ఆఫ్టర్ దట్ చిల్డ్రన్ విల్ రీడ్ స్మాల్ టెక్స్ట్స్ అండ్ ఐడెంటిఫైస్ మెయిన్ ఐడియా అండ్ దే హైలైటెడ్ ద డిఫికల్టీ వర్డ్స్. విద్యార్థులతో చిన్న చిన్న పేరాల టెక్స్ట్ని చదివిస్తూ వారికి కష్టమైన పదాల కింద, అర్థం కాని పదాల కింద గీత గీస్తూ వాటిని హైలైట్ చేయించాలి. యాక్టివిటీ. దీనికి సంబంధించిన వైల్ రీడింగ్కి సంబంధించిన యాక్టివిటీ 1: టీచర్ డివైడ్స్ ద క్లాస్ రూమ్ ఇన్ గ్రూప్స్ అండ్ షోస్ ఏ పిక్చర్ ఫ్రమ్ ద లెసన్. విద్యార్థుల్ని గ్రూపులుగా చేసి లెసన్లోని పిక్చర్ని చూపించడం. ద గ్రూప్ విచ్ రీడ్స్ విత్ లెస్ మిస్టేక్స్ విల్ బీ అప్రిషియేటెడ్ బై ద పీర్ గ్రూప్. గ్రూప్లో పిల్లలు, ఏ గ్రూప్లో పిల్లలు తక్కువ మిస్టేక్స్ చదువుతూ ఉంటారో వారిని పీర్ గ్రూప్ పిల్లలు అభినందిస్తారు. వైల్ రీడింగ్ సంబంధించిన యాక్టివిటీ 2: టీచర్ వైల్ రీడింగ్ ద లెసన్ ద స్టూడెంట్స్ హైలైటెడ్ ద డిఫికల్ట్ వర్డ్స్. టీచరు వైల్ రీడింగ్ చేస్తూ ఉండగా
విద్యార్థులు లెసన్లోని కఠినమైన పదాల వర్డ్స్ని, డిఫికల్ట్ వర్డ్స్ని హైలైట్ చేస్తారు. ద టీచర్ విల్ రైట్ ద గ్లాసరీ వర్డ్స్ ఆన్ ది బ్లాక్ బోర్డ్. అట్ ద సేమ్ టైమ్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద ఆపోజిట్ వర్డ్స్ ఆల్సో. టీచరు ఆ డిఫికల్ట్ వర్డ్స్ని బ్లాక్ బోర్డ్ మీద రాసి దానికి మీనింగ్స్ని రాసి వివరిస్తారు. ఎట్ ఏ టైం ఆ లెసన్లో వచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ కూడా పరిచయం చేస్తారు. ఎగ్జాంపుల్, గెస్టర్ అంటే ఏంటి? ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. మనుషుల్ని జోక్స్ చెప్పి నవ్వించే కవి, వికట కవి. ఆపోజిట్ వర్డ్ ఓపెన్, క్లోజ్. The teacher will ask some questions to the students related the lesson. లెసన్కి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ని విద్యార్థుల్ని అడుగుతారు టీచర్. వాట్ డిడ్ తెనాలి రామ సీ బిహైండ్ ద బుషెస్? వేర్ డిడ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ కీప్ ద బాక్స్? హౌ డిడ్ ద థీవ్స్ గెట్ ద బాక్స్? విద్యార్థులు క్వశ్చన్స్కి సమాధానాలు చెప్తారు. పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. పోస్ట్ రీడింగ్కి సంబంధించి లెసన్ పూర్తయిన తర్వాత చేసే కృత్యాలు. ఆఫ్టర్ కంప్లీషన్ ద రీడింగ్ యాక్టివిటీ ద టీచర్ డివైడ్స్ ద స్టూడెంట్స్ ఇంటూ గ్రూప్స్ అండ్ గివెన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. లెసన్ పూర్తయిన తర్వాత విద్యార్థులకి ఈ క్రింది కృత్యాలని ఇస్తాను. యాక్టివిటీ 1, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ రైట్ 5 సెంటెన్సెస్. టేబుల్కి సంబంధించిన వర్డ్స్ తోటి సెంటెన్సెస్ ఫామ్ చేయడం. ద థీవ్స్ హెయిర్డ్ ద కాన్వర్సేషన్. ద పోలీస్ హెయిర్డ్ ద కాన్వర్సేషన్. దీనికి సంబంధించిన 5 సెంటెన్సెస్ని విద్యార్థులు రాస్తారు. పోస్ట్ రీడింగ్ సంబంధించిన యాక్టివిటీ 2, సర్కిల్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హౌస్, వైఫ్, గ్యాంగ్, తెనాలి రామ, శారద, బాక్స్, వెల్. ఈ సర్కిల్లో ఉన్నటువంటి వర్డ్స్ని సెంటెన్సెస్లో ఫ్రేమ్ చేయడం. తెనాలి రామ వెంట్ ఇంటూ హిజ్ వైఫ్. ఈ సెంటెన్స్లోని తెనాలి రామని సర్కిల్ చేయాలి. హీ షౌటెడ్ లవ్లీ టు హిజ్ వైఫ్ శారద. శారదాని సర్కిల్ చేయాలి. ఇలాగ సెంటెన్సెస్ని చదివి విద్యార్థులు వర్డ్స్ని సర్కిల్ చేస్తారు. దిస్ యాక్టివిటీ చెక్అవుట్ త్రూ ద పీర్ గ్రూప్ చిల్డ్రన్. ఈ యాక్టివిటీస్ని పీర్ గ్రూప్తో అసెస్మెంట్ చేయించుట. 4 వొకాబులరీ. యాక్టివిటీ 1, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ అండ్ మ్యాచ్ ద సూటబుల్ ఫ్లాష్ కార్డ్స్. ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్ని తయారు చేసుకొని విద్యార్థులని గ్రూపులుగా చేసి ఒక్కొక్కరికి ఏ గ్రూప్కి ఒక్కొక్కరు దానికి సంబంధించిన రిలేటెడ్ ఆపోజిట్ని మీ గ్రూప్కి ఇచ్చి వాళ్ళొచ్చి మ్యాచ్ చేయించడం. యాక్టివిటీ 2, సర్కిల్ ద వర్డ్ 1 ఇన్ ద గివెన్ సెట్ ఆఫ్ వర్డ్స్. ఇచ్చిన వర్డ్స్లో వర్డ్ 1ని గుర్తించి సర్కిల్ చేయడం. బాయ్, రాజు, ఓల్డ్ మ్యాన్, చర్చ్. దీనికి సంబంధించి చర్చ్కి సర్కిల్ చేస్తారు. అలాగే ఇవన్నీ వర్డ్స్ అన్ని చదివి విద్యార్థులతో సర్కిల్ చేయించడం. చిల్డ్రన్ విల్ సర్కిల్ ద వర్డ్ 1, దెన్ దే విల్ కరెక్ట్ దేర్ మిస్టేక్స్ బై దేర్ ఓన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పీర్ గ్రూప్. విద్యార్థులు పీర్ గ్రూప్ సహాయంతో వారి మిస్టేక్ని వారే సరి చేసుకుంటారు. గ్రామర్కి సంబంధించిన యాక్టివిటీ 1, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్స్. ఇక్కడ ఇచ్చిన నౌన్స్లో సూటబుల్ నౌన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పూర్తి చేయడం. ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ డాష్ చాక్లెట్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్యారెట్. ఇవి నౌన్స్ అని గుర్తించి సెంటెన్సెస్లో కంప్లీట్ చేస్తారు. ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ డాష్ ఇన్ హర్ హ్యాండ్ బొకే. We like dash very much chocolates.
గ్రామర్కి సంబంధించిన యాక్టివిటీ 2. ఫైండ్ ద నౌన్స్. కలర్ ద పెటల్స్ విత్ ద కలర్ క్లూస్ గివెన్ బిలో. రెడ్ పర్సన్స్కి రెడ్ కలర్ వేయాలి, థింగ్స్కి బ్లూ కలర్ వేయాలి, ప్లేసెస్కి గ్రీన్ కలర్ వేయాలి అని చెప్తామండి. విద్యార్థులు ఈ ఫ్లవర్లోని పర్సన్స్కి సంబంధించిన వర్డ్స్, థింగ్స్కి సంబంధించిన వర్డ్స్, ప్లేసెస్కి సంబంధించిన వర్డ్స్ గుర్తించి తగిన కలర్స్ని వేస్తారు. దిస్ యాక్టివిటీ విల్ బీ డన్ బై ద గ్రూప్స్. Peer group children conduct the assessment. They appreciate the children who draws the correct picture. పీర్ గ్రూప్ పిల్లలు దీన్ని అసెస్మెంట్ చేసి బాగా కరెక్ట్గా డ్రా చేసిన పిల్లల్ని అప్రిషియేట్ చేస్తారు. 6. రైటింగ్ యాక్టివిటీ సంబంధించి యూజ్ ద క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. క్యాపిటల్ లెటర్స్ ఏ సమయంలో వస్తాయో విద్యార్థులకు వివరించి పేర్లకు ముందుగా క్యాపిటల్ లెటర్స్ పెట్టాలని, ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్ పెట్టాలని, బిగినింగ్ ద సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ ఉండాలని, నేమ్స్ ఆఫ్ ది ప్లేస్, నేమ్స్ ఆఫ్ హాలిడేస్, నేమ్స్ ఆఫ్ ది మంత్స్ అండ్ డేస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్సెస్కి క్యాపిటల్ లెటర్ ఉపయోగించాలని విద్యార్థులకి వివరిస్తాను. రైటింగ్ సంబంధించి యాక్టివిటీ 2. అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ రైట్ ద రిలవెంట్ సెంటెన్సెస్ ఆన్ ద లైన్. విద్యార్థులకి లెసన్లోని పిక్చర్స్ని చూపించి ఆ పిక్చర్కి సంబంధించిన సెంటెన్సెస్ రాయమని చెప్తాం. పిక్చర్స్ సంబంధించిన సెంటెన్సెస్ లైన్ మీద రాస్తారు. వర్డ్స్. 1. Tenali Rama and his wife dropped box into the well. Tenali Rama was watering the plants. Tenali Rama saw the 2 thieves hidden the bush. ఈ వర్డ్స్ని దీనికి సంబంధించిన పిక్చర్స్ దగ్గర విద్యార్థులచే రాయించుట. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. కళా సాహిత్య విద్యను కూడా జోడించమని చెప్పారు కదండి. విద్యార్థులచే ఈ పాఠాన్ని నాటకీకరణ రోల్ ప్లే చేయించుట. రోల్ ప్లే. ద చిల్డ్రన్ విల్ రోల్ ప్లే ద లెసన్ విత్ ద క్యారెక్టర్స్ ఆఫ్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ అండ్ సమ్ పీపుల్స్ ఆర్ థీవ్స్. రోల్ ప్లే చేయించడం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. పర్యావరణ పరిరక్షణ సంబంధించి కూడా కొన్ని అంశాలను జోడించమని చెప్పారు కదండి. తెనాలి రామ హ్యాడ్ ఏ గార్డెన్ ఇన్ హిజ్ హౌస్. టెల్ ఎనీ 3 of your friends about their garden and share it with your class. తెనాలి రామాలో ఇంట్లో గార్డెన్ పెంచుకున్నారు కదా, అలా మీకు తెలిసిన మీ స్నేహితులలోని గార్డెన్ చూసి ఏ మొక్కలు ఉన్నాయో చెప్పండి. డూ యూ హ్యావ్ ఏ గార్డెన్ ఇన్ యువర్ హౌస్? విచ్ ప్లాంట్స్ ఆర్ దేర్? వాట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ వుడ్ యూ లైక్ టు గ్రో? విద్యార్థుల్ని వారి స్నేహితుల ఇళ్లలో ఉన్నటువంటి గార్డెన్స్ని కూడా చూసి పరిశీలించమని చెప్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.